అందరికీ ఇలా ఉన్నారు. సో నేను లాస్ట్ వీడియోలో నా ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్లో సాంబార్ వీడియో పెట్టాను కదా. ఇది క్రేవింగ్ వీడియోస్లో పార్ట్ 2 లాగా నాకు ఇవాళ బజ్జీలు తినాలనిపించింది. మిర్చి బజ్జీ. ఇదిగో నేను ఇట్లా గార్నిష్ చేసుకున్న 4 మిర్చి బజ్జీ. అండ్ ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా ఎక్కువ తినొద్దండి, బాగా గ్యాస్ట్రిక్ అవుతుంది. ఏదో క్రేవింగ్ కాబట్టి తినడమే. ఇంత తక్కువ తిన్నా కూడా గ్యాస్ట్రిక్ అవుతుంది నాకైతే గైస్. సరే ఫస్ట్ టేస్ట్ చేద్దాం. టేస్ట్ అంతా ఓకే, బట్ సాల్ట్ లేదు. ఇది ట్రై చేస్తా. ఇది సాల్ట్ ఎక్కువైందేమో అని. ఇది ఆనియన్ కదా, పిండి కలిపినప్పుడు కొంచెం వేసాను. ఇందులో అసలు సాల్ట్ లేదు. మిర్చిలో అసలు అంటే కొంచెం తక్కువ, నేను కొంచెం ఎక్కువ తింటాం. ఇందులో అసలు లేదు. డాక్టర్ నన్ను సాల్ట్ చాలా తక్కువ తినమన్నారు. నేనేమో అందులో అసలు వేయలేదు. ఇందులో నార్మల్గా వేసాను. నార్మల్గా కూడా తినకూడదండి ఎప్పుడు, కానీ టేస్ట్ బాగున్నాయి. చాట్ మసాలా స్ప్రింకిల్ చేశాను, బాగున్నాయి. గైస్ మీకు చెప్పాలి, మీరు ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉన్నా లేదంటే ముందు ఆల్రెడీ బేబీస్ ఉంటారు కదా, వాళ్ళైనా ఏమన్నా సజెషన్స్ ఉంటే చెప్పండి. అసలు నిద్రే పట్టట్లేదండి. ఎంత ట్రై చేసినా నిద్ర రాదు. రాత్రి రాదు, పగలు రాదు. కళ్ళ కింద ఆల్రెడీ ఫుల్ బ్లాక్ సర్కిల్స్ వచ్చేసినాయి. ఏమైనా వీడియోస్ చేద్దామన్నా అదే ఇష్యూ. పిచ్చి లేసా ఉంది నిద్ర రాక. మా వాళ్ళేమో 7 మంత్స్ దాటితే 9 మంత్స్ వరకు అంతే నిద్ర పెట్టదు అంటున్నారు. 2 నెలలు నిద్ర లేకపోతే ఎట్లా? పోనీ పగలన్నా వస్తే ఓకే, కానీ పగలు కూడా రావట్లేదు. నైట్ అసలు నైట్ మొత్తం అంటే నైట్ మొత్తం నిద్ర రావట్లేదండి. ఎప్పుడో 5:30 అట్లా నిద్ర వస్తుంది. 5:30 నిద్ర వస్తే మార్నింగ్ లేవడం అలవాటు అయిపోయింది. మధ్య మళ్ళీ మార్నింగ్ వరకు వచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అసలు ఏదో అంతా మనకి ఏదో ప్రాబ్లం వచ్చేసి హెల్త్ ఇష్యూస్ వచ్చేసినట్టు ఫీలింగ్ వస్తూ ఉంది. ఏమైనా సజెషన్స్ ఇవ్వండి. పడుకునే ముందు వాకింగ్ కూడా చేస్తున్నాను. మరి ఏమైందో, నాకు ఫుల్ వామిటింగ్స్ ఉంటాయి 5th మంత్ వరకు, మళ్ళీ తగ్గిపోయినాయి. ఎందుకో సడన్గా ఒక 3 డేస్ నుంచి వామిట్స్. మళ్ళీ ఈరోజు ఏమి అవ్వలేదు, కానీ ఈ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తాం. ఈరోజు ఏమి అవ్వలేదు, కానీ నిన్న ఆఫ్టర్నూన్ అయింది. మొన్న అసలు డిన్నర్ టైంలో కంటిన్యూస్గా 4 times వేసి చాలా భయమైంది నాకు. అమ్మ లేదు ఇక్కడ, మా ఆయనేమో ఆఫీస్కి వెళ్ళారు. నేను ఒకదాన్నే ఉన్నాను. ఇంకా అమ్మకి కాల్ చేసి రమ్మని చెప్పాము. వామిటింగ్ అంటే టెన్షన్ పడతారు కదా. మా మామ కూతురు పెళ్ళి ఉండే, ఇంకా చూసుకుని రమ్మని చెప్పాము. సండే వస్తారు వాళ్ళు. ఇట్లా ఫుడ్ క్రేవింగ్స్ని వీడియోస్ చేస్తే మీకు ఓకేనా కావాలా కింద కమెంట్ చేయండి. అదే ఏమన్నా డిఫరెంట్గా వ్లాగ్స్ ట్రై చేయమంటారా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు 6:10 అవుతుంది టైమ్. ఇప్పుడు నేను తిని వీడియో ఎడిట్ చేసి ఇవాళ అప్లోడ్ చేస్తాను. లేట్ అయినా ఈరోజు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి వీడియో, కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఛానల్ మానిటైజ్ అయ్యేది ఒక ప్లీజ్. అంటే అయినా కొద్దంటే అప్లోడ్ చేయాలి కాబట్టి మీకు నచ్చినట్లయితే దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో కింద కమెంట్ చేయండి. మిర్చి కారం అసలు లేవు. మళ్ళీ నేను ఇందులో ఉన్న సీడ్స్ మొత్తం తీసేసాను, అందుకే చేతులు మండుతున్నాయి. నాకు కారం బాగా ఇష్టం, బాగా తగ్గించుకున్నాను కన్సీవ్ అయిన తర్వాత. కొన్ని స్టైల్ చేంజ్ చేసుకోవాలి బేబీ కోసం, మన కోసం. బాగా స్పైసీగా తిన్నామంటే ఫుల్ గ్యాస్ట్రిక్ అయిపోయి చాలా ఇష్యూస్ వస్తాయి. అదొక హెడేక్. మళ్ళీ స్టమక్ మొత్తం టైట్ అయిపోయి ఎటు కదలలేకుండా, పడుకున్నప్పుడు కదలేము, కూర్చున్నప్పుడు కదలేము. ఇప్పుడే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇక మళ్ళీ అదొకటి ఎందుకనేసి కారం తగ్గించేసిన. సాల్ట్ కూడా అందుకే తగ్గించిన. సాల్ట్ లేకుండా నేను అస్సలు తినలేను, అలవాటు అయిపోయింది. ఇక ఇవాళ స్నాక్స్ మీరు ఏం చేసుకున్నారు కమెంట్ చేయండి. నేను మళ్ళీ దీనికి వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకోవట్లేదు, ఇక రాబెట్టేస్తాను. అది ఏం ఎడిట్ చేయకుండా రాబెడదాం అనుకుంటున్నాను. అది కూడా మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి. ఇంతసేపు తింటూ వీడియో చేయడం ఫస్ట్ టైం. అంటే మొన్న సాంబార్ వీడియో కొంచెం వీడియోస్ కంటే లైక్స్ మంచిగా వచ్చినాయి. వ్యూస్ పెద్దగా రాలేదు, కానీ కొంచెం వ్యూ డ్యూరేషన్ అంతా బాగానే ఉంది. సో నచ్చుతున్నాయేమో అన్నట్టు ఇలా వీడియోస్ తీస్తున్నాం. ఇంకా అంతే గైస్. ఇంకేమి తినేస్తే మరీ లాగ్ అయిపోతుంది వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.
దీని తర్వాత ఇప్పుడు పెడతాను కుకింగ్ వీడియో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. బాయ్ మరి. ప్లీజ్ చూసి వెళ్ళిపోకండి, లైక్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే చూడకండి, అసలు క్లిక్ చేసి వెళ్ళిపోతే నాకు సజెషన్స్లోకి వీడియో వెళ్ళట్లేదు. ఒకవేళ క్లిక్ చేశారనుకోండి ప్లీజ్ వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ ఇలా ఉన్నారు. సో నేను లాస్ట్ వీడియోలో నా ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్లో సాంబార్ వీడియో పెట్టాను కదా, ఇది క్రేవింగ్ వీడియోస్లో పార్ట్ 2 లాగా. నాకు ఇవాళ బజ్జీలు తినాలనిపించింది, మిర్చి బజ్జీ. సో వేస్తున్నాను, అందుకని మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి వీడియో షూట్ చేస్తున్నాను. రండి చూద్దాం. శనగపిండి ఆల్రెడీ కలిపి పెట్టేసాను, ఇది అందరికీ తెలుసు కదా. జస్ట్ నా క్రేవింగ్స్ మీతో షేర్ చేసుకుందామనే వీడియో అంతే. శనగపిండి, సాల్ట్, జీలకర్ర, కుకింగ్ సోడా వేసి కలిపి పెట్టేశాను. అలాగే మిర్చి కట్ చేసుకున్నా, బజ్జీ కోసం, పకోడీ కోసం ఆనియన్ అండ్ మిర్చి కూడా కట్ చేసుకున్నా. ఇంకా ఆయిల్ కూడా పెట్టేసాను స్టవ్ పైన. ఇప్పుడు మనం బజ్జీలు వేసేద్దాం. ఇది కలిపి పెట్టేసాను కదా, ఒకసారి ఇట్లా మొత్తం కలుపుకుంటున్నా. ఓకే, ఆయిల్ కూడా వేడైంది. బజ్జీలు చేస్తే ప్రాబ్లం ఏంటంటే నాకు చెయ్యి మొత్తం మండుతుంది గైస్. అసలు ఎంత దారుణంగా ఇచ్చిందో మంట అవుతుందంటే. అమ్మ ఉంటే ఇవన్నీ చేసుకుంటారు, కానీ అమ్మ ఊళ్ళో ఉంది కదా, హెల్ప్ చేసుకోవట్లేదు పనులు. క్రేవింగ్స్ వస్తున్నాయి కదా అని ఏ ఫుడ్ ఎక్కువ తినకూడదు ప్రెగ్నెన్సీలో, డైజెషన్ అవ్వదు అసలు. మళ్ళీ అదొక ప్రాబ్లం ఉంటుంది. చాలు, ఇంకొక వాయికి వస్తుంది, ఇంకొక వాయి. ఇప్పుడు సిమ్లో పెట్టి చేశాను కదా, కొంచెం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటున్నాను. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి దీనికి. అండ్ నేను ఇప్పుడు చెప్తాను మీకు బాగా వచ్చిందా బాగాలేదా అని కూడా. నా వంట మీద నేనే రివ్యూ ఇస్తాను. వాయి తీసేసి సిమ్లో పెట్టుకున్నా, మళ్ళీ ఇంకొక వాయి వేస్తున్నాను. పిల్లలకి ఎక్కలు ఇట్లా అయ్యాలంటే భయం అవుతుంది, మీద ఆడబడతాడు అనేసి. సో అందుకని నేను ఎలా పెట్టి గైస్. శనగపిండి కూడా మరీ ఎక్కువ తినద్దు, గ్యాస్ ఫామ్ అవుద్ది. అందులో మిర్చి కదా, నాకు ఏదో తినాలనిపిస్తుందని వేసుకుంటున్నా. తిరిగిపోయింది మిరపకాయ. ఇంకొక 3 మిరపకాయలు ఉన్నాయి, ఇందులోనే అడ్జస్ట్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు వాయి. ఇంక వేసేసాను కదా, ఇంకా పిండి ఉంది, అందుకోసం నేను మిగతాదని తెలుసు ఎలాగో, అందుకని ఆనియన్స్ కట్ చేస్తాను, ఇందులో వేసి కలిపేస్తాను. కాలుతుంది బాబాయ్, ఇది కూడా ఇంకొక 2 వారాలు వస్తున్నాను. ఇదిగో మనం చేసిన బజ్జీలు అండ్ పకోడీ. కొంచెం ఇట్లా ఆనియన్స్తో గార్నిష్ చేసాలండి. నేను ఇన్ని తినను, నా ప్లేట్ సర్వ్ చేసుకొని వచ్చేస్తాను. ఓకేనా.